ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే నాగరాజు గారు. ఈ నెల 17వ తారీఖు హైదరాబాద్లో, 30వ తారీఖు విజయవాడలో స్పెషల్ బిఎంఈటి, స్పెషల్ వాస్తు, స్పెషల్ మనీ సూత్ర క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అటెండ్ అయిన వారికి హోరా చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ అనేవి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతాయి. కాబట్టి ఎన్రోల్ చేసుకోదలిచిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. శివోం. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో ప్రతి గృహిణికి ఉపయోగపడే విధంగా మీరు చెప్పడం జరిగిందండి. ఒక నాలెడ్జ్ ఇవ్వటం అయితే జరిగింది. అకార్డింగ్ టు వాస్తు ధనాకర్షణ కోసం ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు మీరు చెప్పడం జరిగింది. అయితే పర్టికులర్గా సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ప్రతి వీడియో ముందు ఆశీర్వచనం అనేది చెప్పడం జరుగుతుంది. ఆశీర్వచనం అంటే బ్లెస్సింగ్స్ అన్నట్టు. ఇవాళ వాటి మీదనే టాపిక్ అన్నట్టు. ఏంటనంటే, ఇల్లు నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీలోకి రావాలంటే ఆ ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉండాలి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అలవాట్లు ఎలా ఉండాలి, ఆ ఇండ్లు ఏ రకంగా తీర్చిదిద్దబడాలి అనేది టాపిక్ అన్నట్టు. కాబట్టి పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ సైంటిఫిక్గా చూసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మనం టెస్ట్ ట్యూబ్లో పెట్టి చూపించలేం. ఎందుకంటే ఇట్స్ ఎ ఫీల్, అది ఫీల్ అయ్యేది. కాబట్టి మనము బాధను చూపించండి అంటే చూపించగలుగుతామా? లేదు. ప్రేమకు కొలత లేదు. అంటే ఫిజిక్స్లో, సైన్స్లో ఏదైనా మెజర్మెంట్స్ ఉంటేనే దాన్ని కొలవగలుగుతాం. ఇప్పుడు గ్రాములు, బరువును గ్రాములో చూస్తారు, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తారు, దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తారు. ఆ రకంగా ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది. ఆ కొలత లేనిదే ఈ ఫీలింగ్స్ అన్నట్టు. అలాగా మనము ఈ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే, నేను ఏదైతే పాజిటివ్గా చెప్తుంటానో ధన సమృద్ధితో, ఆయురారోగ్యాలతో అని అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయుష్, ఆరోగ్యము ఈ రెండు ఉండాలి, ధనము సమృద్ధిగా జరగాలి అని చెప్తుంటాం అన్నట్టు. సిరి సంపదలు అనంటే, సంపద అనంటే సిరి అంటే డబ్బు, సంపద ఇవి రెండు ఉండాలి. డబ్బు ఆ రోజుకు, సంపద అనేది తరతరాలుగా కూర్చొని తినడానికి తగినట్లు. కాబట్టి అందులో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి మనము ఇది సైంటిఫిక్గా ఎలా మనం ప్రూఫ్ చేయొచ్చు అంటే, డైనమో ఉంటుంది కదా, డైనమోలో తిరిగితే కదా మన మోటార్ అనేది. ఆ డైనమో మీరు నెగిటివ్గా కరెంట్ ఇవ్వండి, రివర్స్లో తిరుగుతుంది. దాని అర్థం ఏంటి? పర్పస్ పూర్తి అవ్వదు. మనము ఒక ఇంజిన్ అనేది కింద బావిలో ఉన్న నీళ్ళు బయటకు కొట్టాలని అంటే అది ముందుకు తిరగాలి. రివర్స్ తిరిగితే బయట ఉన్న నీళ్ళు లోపలికి వెళ్తాయి. అలాగే ఇంట్లో కూడా నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే, మన ఉన్న ఎనర్జీ కానీ, మనలో ఉన్న మంచి ఫీలింగ్స్ కానీ థ్రైవ్ చేసేస్తుంది అని అంటే అవన్నీ డ్రైన్ అయిపోతాయి. కాబట్టి చాలా వరకు చెప్పే ఒకే ఒక లాంగ్వేజ్. ఎలా కనుక్కోవచ్చు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అంటే, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ భాష. ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, ఏ పని చేసినా అబ్స్టకిల్స్, ప్రతిదానికి ఆటంకాలు వస్తాయి. ఈ టైంకి రండి, మనం కూర్చుందాం, మాట్లాడుకొని ఫైనల్ చేసి చేస్తామన్న మనిషి అక్కడికి వెళ్ళేసరికి ఆ టైంకి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ మీరు వెళ్ళాలనంటే ఇబ్బందులు, ఆరోగ్యం బాగలేకపోవడం, లేదా ఇంట్లో సమస్యలు, లేదా ఆ టైంకి ఇంకొక ప్రాబ్లం వచ్చి పడడము, ఈ రకంగా అవి అబ్స్టకిల్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని బట్టి మనం కనుక్కోగలుగుతాం. ప్లస్ చేతిలో డబ్బులు నిలబడడం లేదు. ఇదొక కామన్ లాంగ్వేజ్, అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం జనరల్గా చెప్తూ ఉంటాం. చిల్లులున్న కుండలో నీళ్లు పోసినట్లయితే ఇప్పుడు కాదు, మీరు 100 సంవత్సరాలు పోసినా కూడా ఆ కుండ నిండదు. ఎందుకనంటే కింద చిల్లులు ఉన్నాయి అని అంటే వాటిని బ్లాక్ చేయాలి. ఏవైతే డ్రైన్ అయ్యే ఉన్నాయో, ఏవైతే మన ఎనర్జీని తీసేస్తున్నాయో అవి బ్లాక్ చేయకపోతే ఆ కుండ ఎప్పటికీ నిండదు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వస్తువుల అమరిక, ఆ ఇంట్లో ఉన్న ద్వారాల అమరిక, ఆ ఇంట్లో ఉన్న పద్ధతులు, ఆ ఇంట్లో ఉన్న ఐడాల్స్ అనంటే పెట్టవలసిన ఐడాల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ పద్ధతిలో పెట్టకపోయినప్పుడు వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనీ ఆపర్చునిటీస్ వచ్చే నార్త్ను బ్లాక్ చేసి పెట్టుకోవడం, పూర్తిగా అవి క్లోజ్ చేయడం, కిటికీలన్నీ క్లోజ్ చేసి పెట్టుకోవడం, వాటికి ఆపోజిట్ కలర్ ఉన్నవి, రెడ్ కలర్ ఉన్న పెయింట్ కానీ, రెడ్ కలర్ ఉన్న కర్టన్స్ కానీ, రెడ్ కలర్స్ ఉన్న పెయింటింగ్స్ కానీ వేసుకోవడం అక్కడ నెగిటివిటీని సూచిస్తుంది అని అంటే వాటిని బ్లాక్ చేసేస్తుంది అన్నట్టు.
కాబట్టి ఇల్లు ధన సమృద్ధితో ఉండాలన్నప్పుడు ఉండవలసిన బేసిక్ క్యారెక్టర్స్లో ఈ వీడియోలో కొన్ని మనం చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి శుభ్రత, శుచి, శుభ్రత అనంటే నీట్నెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అనంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని మనం వెతికితే అక్కడ ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ ఉంటాడు. కాబట్టి అది మనకు ఇంప్లై అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఏ ఇళ్ళు అంటే ఇష్టం, ఏ ఇళ్ళు అయితే 2 పూట్ల క్లీన్ చేసి తుడిచిపెట్టేసి నీట్గా ఉంటాయో అది ఇళ్ళు అంటే ఇష్టం. ప్లస్ అట్ ద సేమ్ టైం శుచి, శుభ్రత, నీట్నెస్తో పాటు అక్కడ మంచి సుగంధమైన స్మెల్ కూడా వస్తుండాలి. చెడు వాసన వస్తే మనుషులే ఉండలేరు, మరి డబ్బు దేవతలు ఎలా ఉంటారు? ఇంపాసిబుల్. కాబట్టి మనము మన ఇంటిని చెడు వాసన రాకుండా కాపాడుకోవాలనంటే అక్కడ చెడు వాసనకు వచ్చే సోర్సెస్ ఏంటి? బాత్రూమ్స్, టాయిలెట్స్ ప్లస్ కిచెన్లో ఉన్న డస్ట్బిన్స్ అన్నట్టు. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ ఉండాలి. ప్లస్ బాత్రూమ్స్ తర్వాత టాయిలెట్స్ డోర్స్ ఎప్పుడు మూసుకొని ఉండాలి. కాబట్టి ప్లస్ వాటిలో వెంటిలేటర్స్ ప్లస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటివి పెట్టినప్పుడు ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ పూటకు ఆ పూట వీలైతే ఏ రోజుకు ఆ రోజు వండిన పదార్థాలు తినేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్గా వండుకోవడం అనేది ఉండాలి. వస్తువులు లేదా తిండి పదార్థాలు, ఆహార పదార్థాలు కుళ్ళడం అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. అంటే కొంతమంది పళ్ళు తెచ్చుకుంటారు, తినరు, అలాగే పెట్టేస్తారు, కుళ్ళిపోయి వాటిలో పురుగులు వచ్చి ఈగలు వచ్చి ఉంటాయి. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ అన్నట్లు. కాబట్టి వాటిని ఏం చేయాలి? వీలైతే త్వరగా తినేసేయాలి, లేకపోతే వాటిని బయటకు పడేసేయాలి. ఇంటి మీద డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ రకానికి కనీసం 5 రకాల ఫ్రూట్స్ అన్న మనం పెట్టుకోవాలని అవి అలాగే కుళ్ళిపోయేంత వరకు పెట్టకూడదు. వాటిని మనం భుజించాలని అర్థం. పెట్టుకుంటే మనకు గుర్తుకు వస్తా తింటామని అర్థం. కాబట్టి పళ్ళు సాధ్యమైనంత వరకు భోజనానికంటే ముందే తీసుకోండి. కాబట్టి ఇక్కడ ఈ స్మెల్ అనేది రాకుండా ఉండాలి, శుభ్రత అనేది బాగా నీట్గా ఉండాలి. ప్లస్ ఆ ఇంట్లో సాధ్యమైనంత వరకు ప్రతిరోజు దీపం అనేది వెలుగుతూ ఉండాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం, జ్యోతి అనేది ఏదైతే ఉందో అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టడం పాజిబిలిటీ ఉంటే 2 పూట్ల అట్లీస్ట్ సాయంకాలం అంటే సంధ్యా సమయంలో ఈవినింగ్ అన్నా కనీసం దీపం పెట్టబడాలి. ఆ దీపము ఆవు నెయ్యితో పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది. ప్లస్ ఎక్కడైతే మనము ఈ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ఇంట్లో మాటలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొనౌన్సియేషన్. నేను చాలా వరకు వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను, నెగిటివ్ మాట్లాడడం కూడా ఇష్టం లేదు అనేది. అంటే ఎందుకనంటే ఆ శబ్దాలు ఏవైతే వస్తాయో అవి మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి. మీరు చాలా వరకు చూసుంటారు, ఒక మనిషిని కొట్టవలసిన అవసరం లేదు, అంటే శారీరకంగా గాయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా చెడ్డ మాట కానీ లేదా ఏదైనా బాధపడేలా ఏదైనా మనం చెప్పామనుకోండి, కొన్ని నెలల పాటు ఇబ్బంది పడతారు వాళ్ళు. కాబట్టి శారీరకమైన దెబ్బలు ఎక్కువ రోజులు ఉంటాయా? మానసికమైన దెబ్బలు ఎక్కువ రోజులు ఉంటాయా? మానసికమైన ఎక్కువ రోజులు ఉంటాయి. కొంతమందిని పిచ్చి వాళ్ళని చేసేస్తాయి ఆ మాటలు. అలాగా మాటలు అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పిస్టల్లోంచి వెళ్ళిన బుల్లెట్ వెనక్కి ఎలా రాదో, బాణము వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి ఎలా రాదో, అలాగే మన మాట ఒక్కసారి చెప్పాక మనం వెనక్కి తీసుకోలేం. కాబట్టి మాట్లాడే ముందే జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి తొందరగా మాట్లాడకుండా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకపోవడం మంచిది. అటువంటి మాటల అలవాటు మీకు ఉంది, వాటిని మీకు తొందరగా వెళ్ళాలని అంటే మాటకు ముందు మాటకు తర్వాత శివ ఓం అని స్టార్ట్ చేయండి. కాబట్టి ఫోన్ చేసేటప్పుడు, ఫోన్ ఎత్తేటప్పుడు, ఫోన్ ఎండింగ్ అప్పుడు మీరు శివ ఓం అని చెప్తుండండి. ఎంత ఈ వైబ్రేషన్స్ వచ్చినప్పుడల్లా శివ ఓం అని అంటే ఐ యామ్ ఎనర్జిఫైడ్, శివ అని అంటే ఎనర్జీ, ఓం అంటే నేను, అహం నేను. కాబట్టి నేను చాలా ఎనర్జీతో ఉన్నాను, అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. కాబట్టి హాయ్ హలోలు చెప్పకుండా ఇవి మీరు చెప్తా ఉండండి. కాబట్టి ఈ రకంగా శివ ఓం అని మీరు చెప్పుకున్నట్లయితే ఆ మాటలు కూడా మీకు కంట్రోల్లో వస్తాయి. ప్లస్ ఎవరినైనా పెద్దలను గౌరవించడం మీరు నేర్చుకోండి. చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా, ఆడ మగాని సంబంధం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు. అది చాలా తప్పు. అంటే కొంతమంది కావాలనే వాంటెడ్గా మనిషిని హింసించాలనే మాట్లాడతారు. మాటలు ఎప్పటికీ కూడా పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్గా ఉండరాదు. అవి ఎలా వర్కౌట్ అవుతాయనంటే ఇంట్లో 4 గోడలు ఏదైనా ఉన్నాయనుకోండి, రెజనెన్స్ అనేది ఒకటి ఉంటుంది సైంటిఫిక్గా. అంటే మనం ఏదైతే చెప్తామో అది మళ్ళీ వైబ్రేట్ అయ్యి మన చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఇంట్లో మంచి మాటలు ఎక్కువగా పాజిటివ్ చెప్తుంటారో ఆ పాజిటివ్ రెజనెన్స్తో ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ ఎనర్జీతో మన పనులు జరుగుతాయి.
అలా కాకుండా ఇంట్లో ఎప్పుడు ఈ ఇంట్లో డబ్బులే ఉండట్లేదు, ఏ పని జరగట్లేదు, మా పిల్లవాడు తినట్లేదు, మా పిల్లవాడు చదవట్లేదు, మా ఆయన మంచోడు కాదు. చూడండి ఎలా ఉందో, అన్నీ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ మాటలు. అలా కాకుండా మనం పాజిటివ్గా చెప్పండి. మా బాబు చాలా మంచివాడు, బాగా చదువుతాడు, మా బాబు చాలా మంచివాడు, బాగా తింటాడని మీరు 100 సార్లు చెప్తే ఆ పిల్లవాడి సబ్కాన్షియస్ మైండ్కి ఎలా ఫీడ్ అవుతుంది? ఓహో, నేను బాగా తింటానని అందరూ అంటున్నారు, అందుకే తింటాను అని తినడం మొదలు పెడతాడు. కాబట్టి ఎందుకు మీకు చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు కర్సివ్ రైటింగ్ రాపిస్తారని అంటే, ఒక పదం నేర్చుకోవాలంటే మనం 100 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉంటారు, 10 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉంటారు, 20 సార్లు 50 సార్లు ఎందుకు రాయాలి అని అంటే, అది రిపీటెడ్గా రాస్తూ వెళ్తే మనం సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. కాబట్టి చదువు అలాగే వస్తుంది. కాబట్టి మనం ఒక వస్తువును 10 సార్లు 20 సార్లు పదేగా చెప్పుకున్నట్లయితే అది మన సబ్కాన్షియస్కు ఫీడ్ అవుతుంది. ఫీడ్ అయ్యి అక్కడి నుంచి అది వర్క్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ శబ్దాలు కాకుండా పాజిటివ్గా చెప్పడం మొదలుపెట్టండి. మరి వాడు తినట్లేదు కదా, తినకపోయినా పర్వాలేదు, కానీ మీరు తింటున్నాడు అని చెప్పండి. ఇలాగే మీరు చేసి చూపించండి. ఏది సంపాదించట్లేదు, ఇంట్లో బేకారుగా ఉన్నాడు, ఒక పైసా ఆదాయం లేదు, ఇలా చెప్పే బదులు బాగా సంపాదిస్తున్నాడు, మంచి ఆలోచనలు వస్తున్నాయి, ఈయనకి పని తొందరగా కుదురుతుంది, తొందరగా వెళ్తున్నాడు, ఈ పదాలు మీరు అప్లై చేసి చూడండి. వాటి యొక్క రిజల్ట్ ట్రెమెండస్గా ఉంటుంది. నెగిటివ్ వర్డ్స్ కూడా ఇంట్లో మాట్లాడకుండా ఉండండి. ప్రతి అమావాస్యకు పితృతర్పణం చేయండి. అంటే మనకు ఈ వాళ్ళ లైఫ్ ఇచ్చిన ఈ శరీరాన్ని, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చిన, ప్లస్ మనకు పిల్లలు అంటే మన వంశాన్ని వృద్ధి చెందడానికి ఆద్యులైనటువంటి పితృలకు, వాళ్ళ పితృలకు 3 జనరేషన్స్కు మీరు తర్పణం ఇవ్వండి. అంటే ఒక థ్యాంక్ఫుల్నెస్. తర్పణం అంటే ఎవరి దగ్గర అయితే థ్యాంక్ఫుల్నెస్ ఉంటుందో వాళ్ళకు నేచర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది పితృతర్పణం చేయండి. ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రతి అమావాస్యకు ఇంటి ముందర ఒకటి బూడిద గుమ్మడికాయ అనేది మీరు పెట్టుకోవచ్చు, నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి. అలాగే ఈ చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తూ మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ మీరు ఇంట్లో చెప్పుకుని, ఒక కామన్ థింగ్ ఎప్పటికైనా నెగిటివ్ మరి ఎలా చెప్పాలి? ఇంట్లో బియ్యం అయిపోయాయి, చక్కెర లేదు, ఇవన్నీ లేవు కదా, మరి ఎలా చెప్పాయి అని అంటే మీకు బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి నిండుకున్నాయి అని చెప్పడం నేర్చుకోవాలి. నిండుకున్నాయి అని అంటే ఏమండి, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. మీరు పాత సినిమాలు చూడండి ఎంత బాగా చెప్తారో. ఇంట్లో పాలు నిండుకున్నాయి, ఇంట్లో పంచదార నిండుకుంది అని అంటే, లేవు అనకుండా దాన్ని కూడా నిండుకున్నాయి అని చెప్పేవాళ్ళు. నిండుకున్నాయి అని అంటే నిండి పొర్లిపోతున్నాయి. చూడండి ఎంత ఎనర్జిఫై ఉంటుందో ఆ వర్డ్. నిజంగా అయితే అక్కడ లేవు, కానీ వాళ్ళు ఎలా చెప్తారు? నిండుకున్నాయి అని చెప్తారు. కాబట్టి ఈ రకంగా మనం కూడా ఆ పద్ధతులను మనం అలవాటు చేసుకున్నట్లయితే లైఫ్లో కూడా అదే పాజిటివ్నెస్ వస్తుంది. కాబట్టి మీకు కుచేరుడు కథ మీరు వినే ఉంటారు. ఇంట్లో ఏమీ లేవు, అన్నీ నిండుకున్నాయి కృష్ణ అని వెళ్తాడు కుచేరుడు. ఏముండవు ఇంట్లో, పిడికెడు అటుకులు తీసుకెళ్తాడు. చిరకాల స్నేహితుడు, బాల్య స్నేహితుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అటుకులు తీసుకెళ్తే ఆ అటుకులు తీసుకొని తినడంతో ఆ ఇంట్లో సిరి సంపదలు అనేది వస్తాయి. కాబట్టి నిండుకున్నాయి అనే పదం మీరు ఎప్పుడూ వాడండి, మంచిగానే చెప్పండి. కాబట్టి పొరపాటున కూడా నెగిటివ్ వర్డ్స్ అలవాటు చేసుకోవద్దండి. అందరూ శివ ఓం అని స్టార్ట్ చేయండి, శివ ఓం అని ఎండ్ చేయండి. మీరు ఏ పనికి మొదలుపెట్టినా, ఏ పని ఎండ్ చేసినా కూడా మన సృష్టికి కారణమైన ఆ శివ పరమాత్మను తలుచుకుంటూనే చేయండి. మీకు కంపల్సరీగా సక్సెస్ అనేది సునాయాసంగా వస్తుంది. మీ ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. శివ ఓం. ఓకే, క్లాసెస్ అయితే చాలామంది అడుగుతున్నారండి, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇటువంటి ఐడియాస్ మీకు కావాలనుకున్న వారు ఈ నెల 30వ తారీఖు విజయవాడలో మనము ఈ బిఎంఈటీ స్పెషల్ క్లాస్ అనేది పెట్టబోతున్నాము. అందులో కొత్త బిజినెస్ ఐడియాస్, మనీ సూత్ర, తర్వాత మనకు వేదిక్ వాస్తు టిప్స్, మన పురాతన వేదిక్ వాస్తులో మనం ఏం చెప్పబడింది, ఇంటిని ఎలా ధన సమృద్ధి చేసుకోవాలో అనేది చెప్పబడింది. తర్వాత వీటన్నిటికీ వచ్చిన వాళ్ళకి ఫైనల్ గిఫ్ట్ అనేది హోరా చాట్, మెడిటేషన్ చాట్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. యునో హూ ఆర్ వైజ్ పీపుల్, ఎవరు తెలివైన వాళ్ళు అని మీరు అడిగితే క్వశ్చన్ ఏంటంటే, తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం పొందేవాళ్ళు తెలివైన వాళ్ళు. అలాగా ఈ క్లాస్లో కూడా మీరు తక్కువ టైంలో ఇంత నాలెడ్జ్ ప్లస్ తక్కువ అమౌంట్కి ఇంత మీరు చేసుకోగలుగుతారు, ఇంత నాలెడ్జ్ అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ స్పెషల్ క్లాస్ 30th ఇన్ విజయవాడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. నమస్తే సుమన్ టీవీ, నమస్తే వ్యూవర్స్ అండ్ నమస్తే యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ మంత్ ఎండ్లో అయితే స్పెషల్ క్లాస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ విజయవాడకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకునే వారు ఎవరైతే ఉంటారో సో స్పెషల్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు.
అండ్ పర్టికులర్గా ఎవ్రీ వీక్ బిఎంఈటీకి సంబంధించిన క్లాసెస్ అండ్ మనీ సూత్ర క్లాసెస్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా వీటికి సంబంధించినటువంటి వాస్తు ఏవైతే ఉందో దానికి మీకు కనుక హోమ్ విజిట్ కావాలి అనుకుంటే మీ ఇల్లు ఎక్కడున్నా సరే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు హోమ్ విజిట్ చేయించుకొని అకార్డింగ్ టు వాస్తు ఇల్లు కనుక చూపించుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్ విజిట్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి పర్సనల్ విజిట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ వీటితో పాటు పవర్ మెడిటేషన్ చాట్ అండ్ హోరా చాట్ కనుక మీకు కావాలి అనుకుంటే దానికోసమైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.